చేస్తారు. ఈ కాపులు, వైశ్యాసు, బీసీలు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ముందు ఒక ఇన్వెస్ట్ చేసి దానికి నెలవారీ అద్దె వసూలు చేసుకోవడము ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఎక్కువ. అంటే ఎంతో కొంత మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, నెలవారీ ఆదాయం కింద ఉంటుంది అన్నటువంటి. అట్లాగేదో వాళ్ళ భార్య పేరు మీద ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఇందులో ఒకవేళ పేరు నాని మీద కేసు పెడితే కూడా నేను తప్పుపట్టను. ఎందుకంటే ఆ గోడౌన్కి సంబంధించి నిర్వహించేది అతను వాళ్ళ అబ్బాయో కాబట్టి. కానీ ఆ లేడీని టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ. సరే ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి చట్ట ప్రకారం అయితే అది కరెక్ట్, నో డౌట్. కాకపోతే అందరికి ఒకటే చట్టం వర్తించాలి కదా. సివిల్ సప్లైస్ నామ్స్లో నేననేది సివిల్ సప్లైస్ నామ్స్లో ఏముంది? బేసిక్గా సివిల్ సప్లైస్ నామ్స్లో క్రిమినల్ కేసు పెట్టి జైల్లో పెట్టచ్చు అంటారా? పెట్టండి. సివిల్ సప్లైస్ నామ్స్లో లేనిది మొట్టమొదటిసారి ఈ మీద పెడితే రేపటి నుంచి రేషన్ పట్టుకున్న చోటల్లో వాళ్ళని అరెస్ట్ చేసి జైలులో పెట్టాలా? కాబట్టి ఇక్కడ వేధింపు. మేబీ అతని పేరేంటి, రవీంద్ర ఉన్నాడు కదా, రవీంద్ర మీద అప్పుడు ఏదో అతనే మర్డర్ చేయలే, అతని దగ్గర పనిచేసేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏదో మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. అతన్నితో పాటు ఇతను కూడా పెట్టించారు. అప్పుడు రవీంద్ర మీద కూడా కేసు పెట్టించారు. ఆ చచ్చిపోయినటువంటి వాళ్ళు కంప్లైంట్లో రవీంద్ర పేరు కూడా మెన్షన్ చేశారు. అతను వైసీపీ అతను కాబట్టి